మేము శాసన మండలిలో లడ్డూ విషయంలో చర్చించాలని చెప్పి విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి మేము వచ్చామో, ఎప్పుడైతే డాక్యుమెంట్ ఎవిడెన్స్లో కల్తీ నెయ్యికి సూత్రధారి పాత్రధారి అంతా కూడా హెరిటేజే అని తెలియని తర్వాత దాని మూలాలు ఎక్కడ ఉన్నాయరా బాబు అంటే, నారావారి ఫ్యామిలీ దగ్గర నుంచి దాని మూలాలు మొదలుపెట్టుకుని హెరిటేజ్ నుంచి ఇందాపూర్ వరకు ఉంటే అందరూ అనుకున్నారు, మేము కూడా ఇందాపూర్తోనే ఆగిపోయిందేమో అనుకున్నాం. కానీ వాళ్ళ మూలాలు వాళ్ళ అక్రమంగా నెయ్యి సప్లై హిందాపూర్తో ఆగలేదు. హిందాపూర్ దగ్గర నుంచి సంగమం, వైష్ణవి, ప్రీమియర్ డైరీ, బోలే బాబా, ఈ అన్నిటికీ బాబా ఎవరయ్యా అంటే అస్సలు శిస్సుల బాబా చంద్రబాబు నాయుడే. హెరిటేజ్ దగ్గర నుంచి బోలే బాబా దాకా అక్రమ నెయ్యి సప్లై చేసింది హెరిటేజే, నారావారి కుటుంబమే. దాని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మేము పట్టుకొచ్చి, ఇవిగో డాక్యుమెంట్స్, రండ్రా బాబు చర్చ్ కంటే, చర్చ్ కాదు మేము స్టేట్మెంట్ చెప్పేసి వెళ్ళిపోతాం, అవసరమైతే మంత్రి సమాధానాలు ఇస్తా అని చెప్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నా, తప్పు చేయనప్పుడు ఎందుకు చర్చకు వెనక్కి వెళ్తున్నావు? తప్పు చేయనప్పుడు ఎందుకు ఆరోపణ చేసి వెనక్కి తిరిగావు? ఎందుకు తోక ముడిచావని అడుగుతున్నాను. ఇక 5వ ప్రశ్న నేను అడగదలుచుకున్నా, ఈరోజు ఆ కలియుగ దైవం దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటమే పుణ్యం అనుకునే ప్రజానీకం, అటువంటి ప్రజానీకం ఈరోజు ఒక TV5 చైర్మన్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే, ఆ టీటీడీ బోర్డు చైర్మన్ రాసలీలతో దొరికితే దానికి తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా, బహిష్కరిస్తుందా? సమర్థిస్తుంటే మీరిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఆ కలియుగ దేవుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? మీరు బహిష్కరించి విముక్తిని చేస్తే నిజంగా కూడా ఆ దేవుడి మీద మీకు శ్రద్ధ ఉన్నట్టు కనీసం ఇక్కడే నాకు నిరూపించుకోండి. లేదా ఆ కలియుగ దేవుడు పర్వాలేదు, నాకు ఆ కలియుగ దేవుడి కన్నా అత్యంత పవర్ఫుల్ వ్యక్తి TV5 ఆ నాయుడే నాకు ముఖ్యం, ఆ నాయుడు చేతిలో నా బండారం ఉంది, అందుకనే ఆ బొలినేని నాయుడు నేను మాత్రం ఏమీ కూడా తాకలేను, ముట్టుకోలేనని మీరు భావిస్తే ఇంకా కలియుగ దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు. ఇక 6వది మరి ముఖ్యంగా, ప్రశ్నలతో పుట్టిన పార్టీ, ప్రశ్నించడమే నా లక్ష్యం అనుకున్న పార్టీ, ప్రశ్నలతోనే నా పార్టీ పుడుతుంది, ప్రశ్నలతోనే నా పార్టీ అంతమవుతుంది అనుకున్న పార్టీ, సనాతన హిందూ ధర్మానికి నేనే సిద్ధాంతకర్తని, సనాతన హిందూ ధర్మానికి నేనే నిజమైన ఆరాధికుడు అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నారా? TV5 విషయంలో, టీటీడీ బోర్డు చైర్మన్ విషయంలో, లేదా సమాధానం చెప్తున్నారా? ఎందుకు ప్రశ్నించే పార్టీ ఈ టీటీడీ బోర్డు చైర్మన్ విషయంలో రాసక్కెడల్లో మునిగి తేలుతుంటే దానికి సాక్ష్యాధారాలతోటి పట్టుబడినా సరే ఈ ప్రశ్నించే పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? ఇక 7వ ప్రశ్న, బీజేపీ, భారతీయ జనతా పార్టీ. మరి మీ కళ్ళ ముందు ఇంత తతంగం నడుస్తుంది, ఎప్పుడన్నా సరే మీరు ఎలాగూ చంద్రబాబు నాయుడిని శాసించలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు, కనీసం
ఇక్కడ ఎవరైతే సనాతన ధర్మం గురించో బీజేపీ గురించో మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు కనీసం ఒక్కసారి ఢిల్లీ అన్న వెళ్ళి చెప్పిరండ్రా బాబు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైభాగాన్ని ఏ విధంగా మంట కలుపుతున్నారని చెప్పి ఒక్కసారైనా సరే ఆ బీజేపీ నాయకులకి చెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రజల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా ఈ విషయంలో లడ్డూ విషయంలో ఇప్పటికీ 6 సార్లు వాయిదా తీర్మానించాం, 2 సార్లు బీఎస్సీలో చర్చించాం. ఒక్కసారి చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ బీఎస్సీలో అదే టాపిక్ మళ్ళీ తీసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా లడ్డూ విషయంలో చర్చ జరగాలి. చర్చించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అంతేకాదు ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచం వ్యాప్తంగా ఉన్న అశేష శ్రీవారి భక్త కోటికి కూడా వాళ్ళ ఆరోపణల్ని నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణని వెనక్కి తిప్పే ప్రయత్నం డాక్యుమెంట్ ఎవిడెన్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని అడిగేది 2 విషయాలు. ఒకటి, ఏదైతే మీరు ఆరోపణలు చేశారో లడ్డూ విషయంలో, కల్తీ విషయంలో, ఇది మేము ఆరోపణలు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేయడానికి ఆరోపణ చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద నిందేయడానికి ఆరోపణ చేశాం, జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకు దూరం చేయడం కోసం ఆరోపణ చేశాం, మేము తప్పు చేశామని చెప్పి ఆ కలియుగ దేవుడికి క్షమాపణ చెప్పుకోవటం ఒకటైతే, రెండవది మీరు చేయవలసింది ఏదైతే కల్తీ నెయ్యి జరిగిందో దానికి మూలాలు నారావారి ఫ్యామిలీ నుంచి, హెరిటేజ్ నుంచి, హిందూపూర్ నుంచి, సంగం నుంచి, వైష్ణవి దగ్గర నుంచి, ప్రీమియర్ నుంచి, బోలేబాబా దగ్గర నుంచి అన్ని భావాలకి మూలమైన చంద్రబాబు నాయుడు దగ్గరికి ఉన్నాయో వాటి మీద సిబిఐ విచారణ వేసుని మీ మీద మీరు నిజాయితీ పరులని నిరూపించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాం. మీరు చర్చకు రాకపోయినా, మీరు ఎక్కడికి పారిపోయినా మిమ్మల్ని పట్టుకొని ఈ చర్చకి వచ్చేటట్టు చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.